దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు తల్లుల గురించి మనం కొన్ని మాటలు ధ్యానించాలి. దేవునికి కూడా తల్లి స్వభావం ఉందంట. ఈవెన్ గాడ్ హ్యాస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ మదర్. మరి ఒక తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. తల్లికి ఆదరించే గుణం ఉన్నది, ప్రేమించే గుణం ఉంది, కాపాడే గుణం ఉంది, పోషించే గుణం ఉంది. మరి ఈ తల్లి వలె దేవుడు మనల్ని ఆదరిస్తాడని యెషయా 66:13 ఒక తల్లి ఆదరించినట్టు నేను వాన్ని ఆదరిస్తాను. ప్రతి తల్లికి మరి ఆమెకు గుర్తింపు ఉన్నా గుర్తింపు లేకున్నా ఆమె ఎంత నిస్వార్థంగా కుటుంబం కొరకు ప్రయాసపడుతుంది. చాలామంది తల్లులు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు కుటుంబాన్ని ఉద్ధరించడానికి. వారు ఎన్నో పాటలు పడుతూ ఉంటారు. ద మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్ ఈజ్ అ మదర్స్ జాబ్ అంట. కృతజ్ఞత లేని మరి ఒక కార్యం ఏంటంటే తల్లి చేసే పనికి గుర్తింపు ఉండదు. తల్లికి ఎవరు జీతం ఇస్తున్నారు? ఆమె చేసే పనికి ఎవరు జీతం ఇవ్వరు. నో శాలరీ ఫర్ ఎ మదర్. అంటే ఆమె అవిరామమైన కృషి చేస్తుంది. మరి చాలామంది తల్లులను గుర్తించరు, తల్లిని లెక్క పెట్టరు, తల్లులను అలక్ష్యం చేస్తారు. నీ తల్లిని నీవు అలక్ష్యం చేయకూడదంట. ముసలితనమందు నీ తల్లిని ఎప్పుడు కూడా నీవు తృణీకరించొద్దని వాక్యంలో ఉంది. ముదిమి అందు నీ తల్లిని నీవు అలక్ష్యము చేయకూడదు. తల్లి చేసే బోధను నీవు తిరస్కరించకూడదట. అది నీ మెడకు హారం వలె, నీ తలకు మాలిక వలె ఉండాలని సామెతలు 1:8-9 నీ తల్లి చెప్పు బోధను నీవు నిరాకరించొద్దు, నువ్వు అంగీకరించాలి. నీ తల్లి చెప్పే బోధ వినాలి. చాలామంది తల్లి యొక్క దీవెన పొందరు. కొందరు తల్లులు పిల్లలు శపిస్తారు. మీరు ఎంత హృదయంలో బాధపడినా వేదన పడినా మీరు కన్న బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయాలి తప్ప నోటి నుండి శాపవచనం రాకూడదని మరి దేవుని సేవకురాలుగా చెప్తున్నాను. చాలామంది తల్లులు పిల్లలు శపిస్తారు. కష్టాలు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు, అనారోగ్యత ఉన్నప్పుడు, ఎవరు వారిని పట్టించుకున్నప్పుడు వెంటనే మాట వినని పిల్లలను శపించేస్తారు. అలా ఎప్పుడు కూడా నీ బిడ్డలను శపించకూడదు. అది శాపంగా మారిపోతుంది. తల్లికి అలాంటి శక్తి ఉంది. తల్లి చేసే ప్రార్థనలకు శక్తి ఉంది, తల్లి మాట్లాడే మాటలకు శక్తి ఉంది, తల్లి చేసే క్రియలకు శక్తి ఉంది, తల్లి పలికే ప్రతి వాక్కుకు శక్తి ఉంది. కాబట్టి ఎప్పుడు తల్లి నోటి నుండి దీవెనం రావాలి. ఎంత మూర్ఖులైన బిడ్డలున్నా నువ్వు కన్న బిడ్డలే కాబట్టి వారిని దీవించాలి. గాడ్ బ్లెస్ యూ అనాలి ప్రతిరోజు నీ బిడ్డలు. చూడండి, తల్లి దీవెన అని చదువురాని ఆటో రిక్షా డ్రైవర్ వెనక రాసుకుంటాడు కదా, ఆటో మీద ఏం రాసుకుంటాడు? తల్లి దీవెన. అంటే దేవుని దీవెన, తల్లి దీవెన, ఇవన్నీ దీవెనలు నీ జీవితంలో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన తల్లిని చాలా మరి ప్రేమగా చూసుకోవడం నీ బాధ్యత. అబ్రహాం లింకన్ ఒక మాట అంటాడు, నో మ్యాన్ కెన్ బికమ్ పువర్ ఇఫ్ హీ హ్యాస్ ఎ ప్రేయింగ్ మదర్. ప్రార్థన చేసే తల్లి ఉన్న ఏ వ్యక్తి కూడా పేదవాడు కాడంట. ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్తారు. అంటే ప్రార్థన చేసే తల్లి ఉంటే వాడు మరి తన పిల్లలందరూ కూడా ఐశ్వర్యవంతులు అవుతారు తప్పకుండా. ఒక ప్రార్థన చేసే తల్లి ఉంటే ఆ కుటుంబానికి ప్రమాదం లేదు. ఒక ప్రార్థన చేసే తల్లి ఉంటే ఆ బిడ్డల భవిష్యత్తు అంతా కూడా బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దగలడు. అందుకే ప్రేయింగ్ మదర్ ఈజ్ ఇన్వాల్యుబుల్. వెలకట్టరాని వ్యక్తి ఒక ప్రార్థించే తల్లి అని మనం తెలుసుకోవాలి. దేవుని మహాకృప ద్వారా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో తల్లుల సహవాసం అని ఈ జనవరి 2014లో ఆరంభించినాం. ప్రతి సోమవారం సాయంకాలం తల్లులందరూ కూడుకుంటారు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు. ఎజెకియెల్ గ్రంథంలో ఒక మాట ఉంది, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదేనంట. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిది. అంటే తల్లి యొక్క ప్రభావము ఊహించలేనిదన్నమాట. తన పిల్లల మీద కానీ, తన భర్త మీద కానీ, ఒక కుటుంబంలో ఉన్న గృహిణి తల్లి అద్భుతమైన ప్రభావాన్ని తన బిడ్డల మీద చూపగలదని మనము నేర్చుకుంటున్నాం. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఎ మదర్. ఒక తల్లికి ఒక బదులు ఇంకా లేదు. తల్లి స్థానంలో ఎవరిని నీవు ఉంచగలవు? తల్లి
చూడండి, తల్లికి ఒక బదులు ఒక వ్యక్తి ఉండలేరు. అందరికీ ఒక్కొక్క తల్లి ఉంటుంది. ఆ తల్లి స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేవు. కనుక నీకు ఒక తల్లి బ్రతికున్నప్పుడే ఆ తల్లికి కావాల్సిన గౌరవం చేయాలి, కావాల్సిన మర్యాద చేయాలి, కావాల్సిన ప్రేమ ఆదరణ అందించాలి. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? తల్లిని తండ్రిని నువ్వు ఏం చేయాలి? సన్మానించాలి. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నీవు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు. నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాను. యవన బిడ్డలు వాక్యం చక్కగా వినండి. యంగ్స్టర్స్ స్పెషల్లీ తల్లి మీద తిరుగుబాటు చేయడం, కొందరు తల్లి మీద చెయ్యేస్తారు. అది ఎంత శాపగ్రస్తమైంది. ఈ తరతరాలు శాపం వచ్చేస్తుంది. తల్లిని మరి ఎదురు మాట్లాడడం కానీ, ఎదురు జవాబు ఇవ్వడం కానీ, తల్లిని తిరస్కరించడం, తల్లిని దేహ ఉపద్రవం చేయడం, ఇవన్నీ కూడా చాలా చేయరాని కార్యాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చాలామంది తల్లులు మన సంఘంలో త్రాగుబోతు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు. తప్పకుండా నీ ప్రార్థన ఫలిస్తుందని నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నువ్వు కార్చే ప్రతి కన్నీటికి లెక్క ఉంది. ఈ కన్నీళ్ళు ఆయన తన బుడ్డిలో భద్రం చేసుకుంటాడంట. ఇప్పుడు కన్నీళ్ళు కారుస్తున్నావు, తప్పకుండా నీ బిడ్డలు మరి దేవుని మార్గంలో వస్తారని చెప్పడానికి ఏ అనుమానము లేదు. మరి యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకూడదు, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం మీరు ఏడవమన్నాడు. అంటే తల్లులు ఏడవాలట. తల్లులు దేవుని మాట వినాలి. స్త్రీలారా మీరు యెహోవా మాట వినండి. ఏంటి దేవుని మాట? దేవుని మాట విన్న స్త్రీ చక్కని తల్లి అన్నమాట. దేవుని మాట విన్న స్త్రీ పాపం చేయలేదు. తల్లుల పాపం పిల్లల మీదకి వస్తుందండి. ఇఫ్ మదర్ సిన్స్ డెఫినెట్లీ ద సిన్ విల్ కమ్ అపాన్ ద చిల్డ్రన్. వాక్యంలోనే ఉంది. కాబట్టి తల్లి మరి దేవుని క్రమంలో ఉండాలని, దేవుని మాటకు విధేయత చూపాలని, తన కుటుంబాన్ని దేవుని మార్గంలోకి తేవడానికి ఉన్న ప్రయాసం ఊపిరున్నంత వరకు చేస్తూనే ఉండాలి. టిల్ హర్ లాస్ట్ బ్రెత్ షీ షుడ్ డెఫినెట్లీ ప్రే, షీ షుడ్ వర్క్అవుట్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కనుక మరి ఈరోజు మనం వాక్యం నుండి ఒక తల్లి గురించి నేర్చుకోబోతున్నాం. ఈ తల్లి కుటుంబాన్ని చెల్లా చెదురు చేసేసింది. ఈ తల్లి దేవుని మాటకు అవిధేయత చూపింది, చెయ్యరాని కార్యం చేసింది. ఆమె దేవుడు ఇచ్చిన భర్త, పిల్లలు పెడదారిలో వెళ్ళడానికి ఆమె కారకుల అనేది చూడండి. ఈ తల్లి గురించి వాక్యంలో మనం చూస్తున్నాం. ఆదికాండము 19వ అధ్యాయంలో దీంట్లో ఈమె పేరు లేదు, కానీ ఈమెకు ఒక పేరు ఏంటంటే లోతు భార్య, మిస్సెస్ లోతు భార్య. మీకు అందరికీ తెలుసు సొదొమ గొమొర్రా మరి భ్రష్టత్వంతో నిండి పాపంతో నిండినప్పుడు దేవుని ఉగ్రత ఆ యొక్క జంట నగరాల మీద దేవుడు కుమ్మరించబోతున్నాడని, మరి దాంట్లో నుండి లోతు భార్య, లోతు ఇద్దరు కుమార్తెలు దేవదూతల చేత మరి ఆ యొక్క పట్టణం నుండి వారిని వెలికి తీసుకొని వచ్చి వారిని తప్పించినట్టు మనకు వాక్యం నుండి బాగా తెలుసు. ఆదికాండం 19:13 చూడండి. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, వారిని గురించిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, మరి ఇద్దరు దేవదూతలు లోతు గృహానికి వస్తున్నారు. వారు దేవుని చేత పంపబడినారు. ఈ యొక్క జంట నగరాల్లో పాపము చాలా పెరిగిపోయింది. చాలా భయంకరమైన అక్రమముతో నిండిన ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వారు పంపబడినారని మనం చూస్తున్నాం. మరి అబ్రహాము లోతు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 18వ అధ్యాయం ఆదికాండంలో మీరు చూస్తారు, అబ్రహాము దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యో, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా? 45 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా? 20 మంది ఉంటే రక్షిస్తావా? నేను తప్పకుండా రక్షిస్తాను అంటున్నాడు దేవుడు. 10 మంది ఉంటే రక్షిస్తావా? నీతిమంతులు ఆ పాపంతో నిండిన ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా అని అబ్రహాము గోజాడి విజ్ఞాపన చేస్తున్నాడు దేవునితో. 10 మంది ఉంటే ఆ 10 మందిని నేను రక్షిస్తానని దేవుడు మాట ఇచ్చినాడు. అబ్రహాము లోతు కొరకు చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించినాడని మనకు అర్థమవుతుంది. అబ్రహాము ప్రార్థనలకు బదులుగా దేవుడు లోతును మరి తప్పించినాడు. మరి అందుకే లోతు సొదొమ నుండి బయటికి వచ్చిన తర్వాతనే దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేసినాడు. వారు ఉన్నప్పుడు నాశనం చేయలేదు. వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత మరి యెహోవా యుద్ధ నుండి గంధకము అగ్ని ఆకాశం నుండి కురిపింపబడి ఆ పట్టణాలు నశించిందని మనం చూస్తున్నాం. ఈ లోతు యొక్క కుటుంబంలో ఇద్దరు కుమార్తెలు పురుషుని ఎరగని వారని, అంటే క్రమ పద్ధతిలో పెరిగిన వారే, దే ఆర్ వర్జిన్స్.
పురుషుని ఎరగని వారని లోతు చెప్తున్నాడు ఇక్కడ. ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చక్కగా చదవండి. తనకు భార్య మరి 2 కుమార్తెలు, వీరిని పెండ్లాడడానికి అల్లుళ్ళు సిద్ధంగానే ఉన్నారు. అల్లుళ్ళు ఉన్నారు ఇతనికి. మరి ఇంకా ఎవరైనా కుమారులు మరొక చోటలో ఉన్నారో మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఈ 14, 15, 16 మీరు చదివితే ఆదికాండం 19 మరి లోతు బయటికి వెళ్ళి 14వ వచనం, తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాడు వాళ్ళు అల్లుళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఈ ముసలివానికి ఏం పిచ్చి పట్టిందా, దేవుడు ఎందుకు అగ్ని గంధకాలు కురిపిస్తాడు, ఎందుకు నాశనం చేస్తాడని అతన్ని హేళన చేసి వారు రావడం లేదు బయటికి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలు తీసుకొని రమ్మని చెప్పింది. అతడు తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు బయట ఉంచింది. అంటే దేవుని కాపుదల ఈ కుటుంబానికి ఎంత ఉందో మీరు ఆలోచించండి. సొదొమ గొమొర్రా జస్ట్ లైక్ హైదరాబాద్ సెకండ్ ట్విన్ సిటీస్ లాగా అనమాట, 2 పట్టణాలు. ఈ పట్టణాల మీద దేవుని తీర్పు రాబోతుంది. ఎందుకంటే పాపం చేత నిండిపోయింది, భయంకరమైన పాపం. మరి ఈ పాపంతో నిండిన ఈ పట్టణం మీద దేవుని ఉగ్రత రానున్నప్పుడు ఒక నీతిమంతుడైన అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన ధ్వని దేవుని చెవులకు వచ్చింది. అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు విని లోతును తన కుటుంబాన్ని రక్షించడానికి దూతలను పంపినాడు. ఈ దూతలు లోతును చేతులు పట్టుకొని తన భార్యను తన 2 కుమార్తెలను ఆ పట్టణం వెలుపల నుండి బయటికి తీసుకొని వస్తున్నారు. అల్లుళ్ళు మాట వినడం లేదు, ఎగతాళి చేస్తున్నారు. వారు అక్కడే ఉండి నశించినారు. మరి ఒక ఆజ్ఞ ఇక్కడ మరి దేవుడు ఇస్తున్నాడు. 17వ వచనం, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతంలోకి పారిపోమని చెప్పగా, చూడు నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుండి పారిపో, దగ్గరున్న ఒక పర్వతానికి వెళ్ళిపో. కానీ ఒకటే ఆజ్ఞ ఏంటంటే నువ్వు వెనుకకు తిరిగి చూడకు, నువ్వు పారిపో. అంటే ఈ మాట లోతు విన్నాడు. లోతు 2 కుమార్తెలు, యవన కుమార్తెలు విన్నారు. కానీ మరి లోతు భార్య మాత్రం ఈ మాట వినలేదు. మరి లోతు ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఈ లోతు భార్యకు మనసంతా సొదొమ గొమొర్రా మీద ఉంది. ఆమె పాదాలు ముందుకు వెళ్తుంది, కానీ ఆమె హృదయం అంతా ఎక్కడుంది? సొదొమలోనే ఉన్నది. ఆమె మరి 26వ వచనం చూడండి, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయన. చూడండి, ఆమె చెప్పిన మాట వినలేదు. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపమే కదా. దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, దేవుడు ఇంత మేలు చేసినాడు. అగ్నిగంధకము నుండి, నాశనం నుండి, చావు నుండి తప్పించినాడు. తనను తన భర్తను 2 కుమార్తెలను రక్షణ మార్గంలో నడిపించినాడు. అదేనమాట, నశించిపోకుండా వారిని రక్షించి బయటికి నడిపిస్తూ ఉన్నాడు. ఒకటే మాట చెప్పినాడు, ఏంటంటే నువ్వు వెళ్తే నేరుగా వెళ్ళు, నువ్వు వెనుకకు మాత్రం తిరిగి చూడు. వెనుకకు తిరిగి చూడొద్దంటే చెయ్యొద్దన్న పనే చేసింది. లోతు భార్య వెనుకకు మళ్ళీ చూసింది. వెనుకకు ఎందుకు మళ్ళీ చూసి ఉండొచ్చు? ఎందుకంటే ఆమెకు చాలా ఆస్తి ఉందేమో, తన భర్త అక్కడ పెద్దవాడేమో, తనకు సొంత గృహం ఉందేమో, మరి దాసదాసీలు ఉన్నారేమో, ఆమె ఆడపిల్లల వివాహం కొరకు ధనం కూర్చుకుందో, చాలా ప్రశస్తమైన వస్త్రాలన్నీ దాచుకుందో మనకేం తెలియదు. ఆమె హృదయం అంతా సొదొమతో నిండిపోయిందన్నమాట. ఆమె దేవుని మాట విన్నట్టే వింటుంది, కానీ మరి దాన్ని మీరుతుంది. వెళ్ళమంటే వెళ్ళింది, భర్తతో పిల్లలతో కలిసి వెళ్తుంది ముందుకు. కానీ ఆమెకు హృదయంలో చాలా ఆశ కలిగి ఉంది. ఏంటంటే సొదొమలో విడిచిపెట్టినవన్నీ కూడా మరి పరుల పాలైపోతుందా, నశించిపోతుందా అని చింతనేమో. వెనక తిరిగి చూసింది. తిరిగి చూడగానే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు కూడా ఉందండి. ఇజ్రాయేల్ పర్యటనకు వెళ్ళే వారందరూ కూడా ఈ ఉప్పు స్తంభాన్ని చూస్తారు. గైడ్ చూపెడతాడు, ఇదిగో లోతు భార్య, ఈమె ఉప్పు స్తంభం అయింది. మరి అక్కడ నిజంగానే ఉందట అక్షరాల. అంటే ఆమె దేవుని మాట ఉల్లంఘించి నిర్జీవం అయిపోయింది. తీర్పు ఆమె మీదకి వచ్చింది. చూడండి, దేవునికి అవిధేయత చూపినప్పుడు తప్పకుండా దేవుని శిక్ష వస్తుంది. దేవుని మాట వినకుంటే ఏమవుతుంది?
దేవుడు చెప్పిన మాట ఉల్లంఘిస్తే ఏమవుతుందని అనుకుంటారు కదా. దేవుని మాటకు అవిధేయత చూపితే తప్పకుండా శిక్ష వస్తుంది, మరణం వస్తుందని ఈ లోతు భార్య గురించి మనం ధ్యానించినప్పుడు నేర్చుకుంటున్నాం. ఆమె మరి యేసు ప్రభు లూకాసు వార్త 17:32 లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకోనుడి అని అంటున్నాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాట ఇది. లూక్ 17:32 లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకొని. ఈ ప్రసంగం విశ్వాస పరీక్ష 34వ ప్రసంగంగా చేస్తున్నాను. ఎందుకంటే విశ్వాస పరీక్షలో లోతు భార్య ఓడిపోయింది. దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం లేదు. చూడండి, అన్నీ వదిలిపోయి దేవుని మాట విని నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు. ఆ తెలియని ఒక ప్రదేశానికి వెళ్తే నన్ను ఎవరు ఉద్ధరిస్తారు, నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, నాకు ధనం ఎక్కడ, నా భవిష్యత్ ఏమవుతుందనే చింతలతో దేవుని మాటకు అవిధేయత చూపింది. అవిశ్వాసం చేత ఆమె తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. విశ్వాస పరీక్షలో నెగ్గలేదు. మరి యేసుప్రభు అంటున్నాడు లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకోండి. యేసుప్రభు ఎందుకు అనలేదు మిరియామును జ్ఞాపకం చేసుకోండి, ఎస్తేరును జ్ఞాపకం చేసుకోండి, వీరంతా చాలా గొప్ప వీరవనితలు కదా, దెబోరాను జ్ఞాపకం చేసుకోమని అనలేదు. మరి ఒకవేళ శిక్షణ గురించి, తీర్పు గురించి ప్రభు మాట్లాడితే కోరహు, దాతాను, అభిరాములు వీళ్ళంతా ఒక్క క్షణంలోనే నాశనం అయిపోయినారు, పతనమైనారు. ఉజ్జియా మరణించినాడు, హఠాత్ మరణం కదా. దేవునికి అవిధేయత చూపి హఠాత్తుగా చనిపోయిన వారిని గురించి కూడా జ్ఞాపకం చేసుకోమని అనలేదు. కానీ లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. ఎందుకన్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని? ఇది యేసుప్రభు యొక్క రెండవ రాకడం గురించి ఉన్న కొన్ని సత్యాలు యేసుప్రభు బోధిస్తూ తన శిష్యులతో అంటున్నాడు లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకోండి. ఎందుకంటే లోతు భార్య అవిధేయత ద్వారా దైవ శిక్షను ఆమె మరి పొందినట్టు చూస్తున్నాం. వెనుక తట్టు తిరిగి చూసింది. విశ్వాసాలు ఎప్పుడు కూడా వెనుక తట్టు తిరిగి చూడు, నువ్వు ముందుకే ప్రయాణం కదా. విశ్వాసుల ప్రయాణం ఎప్పుడు కూడా ముందుకే. హెబ్రీ 12లో ఉంది కదా, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు నువ్వు ఓపికతో ఈ పందెంలో ఏం చేయాలి, పరిగెత్తాలి. అంటే ముందుకే పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాడు, ముందుకే పరిగెత్తాడు. పౌలు భక్తుడు అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి చూడండి 13, ఫిలిపియన్స్ 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు వెనుకున్నవన్నీ మరిచిపోవాలి. నీ పాప జీవితం, నీ రోత జీవితం, వీటన్నిటి నుండి దేవుడు విడిపిస్తూ ఉంటే తిరిగి నువ్వు మరి ఆ పాపం తట్టు చూడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా దేవుడు చెప్పిన క్రమంలో నువ్వు ముందుకు సాగాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే చాలామంది దేవుని మాటను అలక్ష్యం చేస్తారు. దే డోంట్ కేర్ గాడ్స్ వర్డ్. విన్నది విన్నట్టే వింటారు, ఒక చెవితో వింటారు, మరి ఒక చెవితో వదిలేస్తారు. పైగా ప్రసంగం బాగుందంటారు, దాని ప్రకారం వారి జీవితాలు చక్కబెట్టుకోరు. దేవుని మాట ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు. దేవుడు మాట్లాడితే ఆ మాటకు విధేయతను చూపడాలి. దేవుని కార్యాలు అలక్ష్యం చేసేవారు ఉన్నారని కీర్తనలు 28:5 చూడండి. సామ్స్ 28:5. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయ. దేవుని కార్యం అలక్ష్యం చేస్తే నీ జీవితంలో అభివృద్ధి ఉండదు, నువ్వు వృద్ధిపరచబడవు. ఇక్కడ వి డోంట్ లిసన్ టు గాడ్. ఇక్కడ లోతు భార్య అవిధేయత చూడండి. ఒక తల్లి అవిధేయత చూపెడితే ఆ కుటుంబానికి అంత పతనమేనండి. ద హోల్ హౌస్ ఇస్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ఎన్ డిసొబీడియంట్ మదర్. కొందరు తల్లులు చాలా స్వార్థపరులుగా ఉంటారు. వారు పిల్లల గురించి కానీ తమ భర్త గురించి కానీ ఏమి పట్టించుకోరు, లెక్క చేయరన్నమాట. వారికి తెలుసు దేవుని నియమాలు, కానీ వాటిని లక్ష్య పెట్టరంట. దేవుని మాట వినరు కాబట్టి వారి కుటుంబాలు అభివృద్ధి పరచబడదని, వారు ఆయన కార్యము మరి కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చే. ఇక్కడ ఈ ఒక్క స్త్రీ దేవుని మాట విననందుకు కుటుంబం అంతా పాడైపోయిందండి, విచ్ఛిన్నమైపోయింది. ఆ లోతు మరి నీతిమంతునిగా ఉన్నా తన ప్రభావం తన భార్య మీద బిడ్డల మీద కూడా చూపెట్టలేకపోయినాడు. అది లోతులో ఉన్న బలహీనత అని అనిపిస్తుంది. మరి ఈమెకు లోతు భార్యకు ఒక నీతిమంతుడు భర్తగా దొరికినా, పురుషునెరుగని పవిత్రులైన 2 కుమార్తెలు ఉన్నా, ఆమె మాత్రం మరి తన కుటుంబాన్ని చక్కని మార్గంలో నడిపించలేకపోయింది. ఆమె దేవుడు చేయొద్దన్న మాట చేసింది.
వెనక తట్టు తిరిగి చూడొద్దంటే తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మరి లోతు తన కుమార్తెలు ముందుకు వెళ్తున్నారు. సోయార్ అనే ఒక గ్రామానికి వచ్చినారు, ఊరికి వచ్చినారు. అక్కడ మరి వారు ఒక గుహలో ఉన్నారు. అక్కడ నీతిమంతుడైన లోతు మరి తప్ప త్రాగుతున్నాడు ద్రాక్షారసంతో, మరి మత్తులో ఉన్నాడు. ద్రాక్షారసం తాగకూడదు కదా. ద్రాక్షారసం అంటే అది నిన్ను వెక్కిరింతల పాలు చేస్తుందని సామెతలు 21వ వచనం చూడండి. Proverbs 21 మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారు జ్ఞానం లేనివారు. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు వెక్కిరింతల పాలు అయిపోయినాడు లోతు. తన 2 కుమార్తెలు అతనితో శయనించినారని, చెయ్యరాని హేయ కార్యం, అసలు వినకూడని మాటలు ఇవి. మరి అందుమూలన వారు గర్భవతులైనారని, వారికి పుట్టిన సంతానము మోయాబీయులు, అమ్మోనీయులని, వారెల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజలకు విరోధులని, పగవారని, శత్రువులని మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా విశదంగా ఉంది. చూడండి ఎలాంటి దారుణానికి దారి తీసింది ఒక్క స్త్రీ అవిధేయత. అటు భర్త నీతిమంతుడైన పతనమైపోయినాడు, పిల్లలు శాపగ్రస్తులైనారు, వారి సంతానం అంతా కూడా అభివృద్ధి పొందకుండా దేవుని ప్రజలకు విరోధంగా తిరుగుబాటు చేసేవారుగా మారిపోయినారు. అంటే మనకు అర్థమవుతుంది మరి ఒక కుటుంబంలో ఒక తల్లి పాత్ర ఎంత ఘనమైంది. ఆమె మరి ఎంత విధేయత చూపెట్టాలి, దేవునికి ఎంత విధేయత ఆమె చూపెట్టాలి, అది మనం అర్థం చేసుకోవాలి. ఆమె సుఖం కోరిందన్నమాట. దేవుని మాట వినడం కంటే ఈ లోక సుఖం, ఈ లోక వైభవం అవన్నీ కూడా ఆమె మదిలో మెదులుతుంది. అయ్యో నేను వదిలిపెట్టిన ధనం ఏమైంది, నేను వదిలిపెట్టిన బంగారం ఏమైంది, పట్టు చీరలు ఏమైపోయింది, నా పిల్లల పెళ్ళేలాగా అవుతుంది, అక్కడ సొంత ఇల్లు ఉంది, మా వారు మరి పెద్ద పేరు పొందినవాడు, ఇవన్నీ కూడా వదిలిపెట్టాలంటే చాలా కష్టమైంది. కానీ దేవుని మాట వింటే దానికంటే ఎన్నో రెట్లు తిరిగి ఆయన ఇవ్వగలడు కదా. ఆమెకు ఆ జ్ఞానం లేకుండేది. తిరిగి ఆమె వదిలిపెట్టిన సొదొమ గొమొర్రా వైపు చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. సుఖభోగములందు ఆసక్తి గలది, అది బ్రతుకుచుండినను చచ్చినదని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. 1 తిమోతి 5:6 ఉంది. సుఖభోగములందు ప్రవర్తించినది బ్రతుకుచుండినను చచ్చినదై ఉండను. ఈ లోకము దాని ఆశలు గతించిపోయేవి. 1 యోహాను 2:2 ఈ మాట ఉంది, మీరు ఈ లోకంలో ఉన్న వీటినైనా మీరు ప్రేమించకూడదు, దేవునినో ప్రేమించాలి, దైవ కార్యాలు ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను మీరకుండా జాగ్రత్తగా ఉండాలి. 1 యోహాను 2:15 ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి. లోతు భార్య దేన్ని ప్రేమించింది? దేవుని ప్రేమించిందా, లోకమును ప్రేమించిందా? లోకమునే ప్రేమించింది. దేవుని మాట వినడం కంటే లోకమే ఆమెకు ముఖ్యం. అయితే వాక్యం ఏమంటుంది? ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడి. ఎవడైనాను లోకమును ప్రేమించి ఇలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిల్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవిధేయత ఎప్పుడు కూడా శిక్ష, అవిధేయత ఎప్పుడు శాపానికి దారితీస్తుంది, అవిధేయత ఎప్పుడు కూడా దేవుని తీర్పుకు దారితీస్తుంది. మర్చిపోకూడదు. నీవు బలులు అర్పించకుంటే, నీవు క్రొవ్విన వాటిని దేవునికి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్ఠం. 1 సమూయేలు గ్రంథం 15:22-23 ఉంది. నీవు బలులు అర్పించకుంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఒక్కసారి పాపం నుండి, అంధకారం నుండి విడిపింపబడిన తర్వాత నీ పయనం ఎటు, నీ కుటుంబం పయనం ఎటు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లులు ముఖ్యంగా దేవుని వాక్యం వింటున్నారు, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న తల్లులు వారి కుటుంబాలను దేవుని మార్గంలో నడిపించడానికి అహోరాత్రులు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. నాకు అనిపిస్తుంది ఒక ప్రతి తల్లి గుండె ఒక కుంపటిగా మారిపోవాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. కూర్చున్న ప్రార్థన, లేస్తాం ప్రార్థన, తన బిడ్డల కొరకు ప్రార్థన. ఆ ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. నేను ఇక్కడ ఉన్నానంటే అది ఎవరి ప్రార్థన? నా తల్లి ప్రార్థన, నా తల్లి ప్రార్థన. ఈరోజు తల్లులు తమ పిల్లల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. పిల్లలకు ఒక మాదిరి చూపాలి. యు హావ్ టు షో అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. లోకం తట్టు కానీ, లోకాశల తట్టు కానీ కాకుండా దేవుని మాట విని, దేవుని క్రమంలో నీ కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్తే
తప్పకుండా దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబం అనే పేరు నీ కుటుంబానికి వస్తుందా రాదా? వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. ఇగో ఈ కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబం. తల్లి చేసే ప్రతి ప్రయత్నానికి, ప్రతి ప్రయాసానికి, ప్రతి కన్నీటి చుక్కకు తప్పకుండా దేవుని యొద్ద ఫలమున్నది. ఈరోజు దేవుని వాక్యం చేత తల్లులు ఒకవేళ హెచ్చరింపబడితే తప్పకుండా మీ ప్రవర్తన మార్చుకొని ఒక మాదిరి గల తల్లిగా నీ పిల్లలు లేచి నిన్ను ధన్యురాలంట, నీ భర్త నిన్ను పొగిడే దినం దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. దయచేసి తల్లులందరూ నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఒక పవిత్రమైన తల్లి శక్తి అతీతమైనది, వర్ణింపజాలని. ఆమె ప్రార్థనలో శక్తి, ఆమె పనుల్లో శక్తి, ఆమె మరి కుటుంబంలో విలువైనది, సమాజంలో విలువైంది. ఆమె పిల్లలు ఆమెను ధన్యురాలంటున్నారు. ఎంత గొప్ప తల్లిగా మరి మాదిరిగా తల్లి మనకు వాక్యంలో కనబడుతుంది. లోతు భార్య దేవుని మాట మీరి దేవుని తీర్పుకు గురై ఉప్పు స్తంభంగా మారిపోయింది, పనికిరాందంగా మారిపోయింది. ఆమె వలన కుటుంబానికి ప్రయోజనం లేదు, ఆమె వలన భర్తకు ప్రయోజనం లేదు, పిల్లలకు ప్రయోజనం లేదు. ఉప్పు స్తంభంగా నేటికి కూడా సాక్షార్థంగా నిలబడుతుంది. దేవుని మాటకు విధేయత చూపే స్వభావము దేవుని దగ్గర అడుక్కుందాం. ప్రభువా, నీ మాట ఎప్పుడు కూడా నేను ఉల్లంఘించకుండా సంపూర్ణ విధేయత నీ మాటకు చూపెట్టడానికి సహాయం దయచేయండి. స్త్రీలారా మీరు యెహోవా మాట వినుడి. అవును ప్రభువా, నీ మాట విని మేము వణకాలి. ప్రభువా, నీ మాట వింటేనే మాకు అభివృద్ధి మా జీవితంలో ఉంది. మమ్మల్ని వృద్ధిపరుస్తావు నీ మాట విన్నప్పుడే, మా కుటుంబాలను బాగు చేస్తావు నీ మాట విన్నప్పుడు, మా కుటుంబాలను దీవెనకరంగా మార్చేది నీ మాటలేనైనా. నీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో పిల్లల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా, పిల్లలను ఆశీర్వదించండి. పాప ప్రపంచంలో ఉన్నాము, భయంకరమైన పాపంతో నిండిన లోకంలో మా బిడ్డలు ఉన్నారు. ఏ దుష్ప్రభావం వారి మీద లేకుండానట్లు నీ రక్తంతో వారిని పొదుగుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారు రక్షణ పొందాలి, వారు నీకు సాక్షులుగా ఉండాలి, పరిశుద్ధులై ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి స్త్రీకి ఇచ్చిన భర్త కొరకు ప్రార్థిస్తున్నాం, వారిని కూడా ఆయుస్సు ఆరోగ్యంతో కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి స్త్రీకి కావాల్సిన శక్తి బలం మీరు దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, నీలో ఆనందము దయచేయండి, ఆయుస్సు దయచేయండి, అభిషేకము దయచేయండి. వారికి ఇచ్చిన బాధ్యతలన్నీ చక్కగా నిర్వహించడానికి కృప దయచేయండి. పిల్లల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. కష్టపడే తల్లులను నిర్లక్ష్యం చేయకుండా తల్లిని సన్మానించడానికి సహాయం దయచేయండి. వృద్ధాప్యంలో తల్లులను విడనాడకుండా కృప దయచేయండి. తల్లి చెప్పే బోధ హృదయానికి కంఠహారంగా, తలకు మాలికగా చేసుకోవడానికి పిల్లలతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబానికి నీ ఆశీర్వాదం దయచేయండి. ప్రత్యేకంగా ప్రతి తల్లికి నీ ఆత్మను దయచేయమని, దీవించమని, వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ